ఓం సాయిరాం బాప భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఈ నెల చివర్లో జరగబోయేది ఇదే. ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా చూడమ్మా, ఒకే ఒక్క అవకాశం అస్సలు వదులుకోకు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబాగారు అందించే ఏ సందేశమైనా కానీ అది మన జీవితంతో ముడిపడి ఉంటుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. నేను మొన్న వీడియోలోనే మీకు రీసెంట్గా కూడా చెప్పాను. ఈ మధ్య టెంపుల్లో మా స్నేహితురాలు ఒక అమ్మాయి కలిసింది. తను తన భర్త వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు పడింది. ఒకటి కాదు, తనకి అన్ని అంటే తనకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది. వేరే అమ్మాయితో అఫేర్ పెట్టుకొని అమ్మాయిని చాలా టార్చర్ పెడుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాని సమయంలో మన ఛానల్లో ఈ గురువు గారి యొక్క నెంబర్ చూసి గురువు గారికి కాంటాక్ట్ అయ్యి తనకున్న సమస్యను మొత్తం కూడా చెప్పిందంట. అలా చెప్పిన తర్వాత గురువు గారు వెంటనే ఆ సమస్యకు తగిన పూజను చేయడం మొదలు పెట్టారంట. అలా మొదలు పెట్టిన రెండవ రోజు నుంచే తన భర్తలో ఒక మంచి మార్పు కనిపించి ఇవాల్టి రోజున తను పూర్తిగా మారి ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఇదంతా కూడా నువ్వు ఇచ్చిన గురువుగారి నెంబర్ వల్లే అని చెప్పి ఆ అమ్మాయి చెప్పిందనమాట. చాలా సంతోషంగా అనిపించింది నాకు అది విన్న తర్వాత. అలాగే మీ జీవితాలలో కూడా ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నా వెంటనే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వెంటనే కాంటాక్ట్ అయ్యి మీకున్న సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, తల్లి ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా చూడమని ఎందుకు అన్నానో నేను నీకు ఇప్పుడు చెప్పే ఈ చిన్న కథ ద్వారా నీకు నేను చెప్పాలి అనుకుంటున్న సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. జాగ్రత్తగా విను. ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో కేవలం 3 వ్యక్తులు, అంటే తల్లి, తండ్రి, ఒక పాప అనమాట. పాప అంటే అంటే అమ్మకి నాన్నకి వాళ్ళ అమ్మాయి ఒకే ఒక అమ్మాయి కావటాన చాలా ఇష్టంగా ప్రేమగా చూసుకుంటారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయిని ఎక్కడికి పంపించాలనుకున్నా కూడా అస్సలు ఆలోచించరు. ముఖ్యంగా డబ్బు గురించి అయితే వాళ్ళు అస్సలు ఆలోచించరు అనమాట. ఆ పిల్ల ఏది కోరినా కూడా వెంటనే తక్షణమే తన కళ్ళ ముందు ఉంచుతాడు వాళ్ళ నాన్న అయితే ఆ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చి తనకి ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా సగం సంవత్సరం అయితే అయిపోతుంది. ఒకరోజు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళి తను ఫోన్ చూస్తూ ఉన్న టైంలో, అంటే ఏదో ఖాళీ టైంలో ఫోన్ చూస్తున్న టైంలో ఆ ఫోన్లో ఒక యాడ్ అనేది, అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది వస్తుందన్నమాట. ఆ బ్రేకింగ్ న్యూస్లో ఏమని ఉంటుందంటే, ఆ సిటీలో అమ్మాయిల్ని ఎత్తుకుపోయే దొంగ అంటే దుండగులు తిరుగుతూ ఉన్నారు. కనిపించిన అందమైన అమ్మాయిని వదిలిపెట్టకుండా దూరంగా తీసుకొని వెళ్ళి అమ్మాయిని పాడు చేసి చంపేస్తున్నారు. ఇలా తల్లిదండ్రులు పిల్లలకి జాగ్రత్తలు చెప్పి పంపించండి. పిల్లల్ని కాలేజీకి ఇంటికి తప్పితే మరెక్కడికి వెళ్లకుండా చూసుకోండి. సినిమాలకని షికార్లకని ఇలా వేటికి వెళ్లకుండా ఆడపిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకోండి. తల్లిదండ్రులు జాగ్రత్త అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తాడనమాట. అది చూసిన వెంటనే అతనికి చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే తన అమ్మాయి అంటే తనకి ప్రాణం కదా. టెన్షన్ వచ్చేసి వెంటనే ఇంటికి కాల్ చేస్తాడనమాట. ఇంటికి కాల్ చేస్తే అమ్మాయి వచ్చిందా కాలేజీ నుంచి అని చెప్పి అడుగుతాడు. అప్పటికే వాళ్ళ అమ్మకి అమ్మాయి కాల్ చేసి చెప్తుంది. ఏమనంటే, అమ్మా నాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈరోజు ఎగ్జామ్స్ అయితే నేను చాలా మంచిగా రాశానమ్మా, నాకైతే ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇక ఎగ్జామ్స్ అయిపోయిన ఇన్ని రోజులు బాగా చదువుకొని మైండ్ అంతా కూడా స్ట్రెస్గా ఉందమ్మా. ఇక లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్తో కలిసి సరదాగా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను. సినిమా అయిపోయేసరికి 8 అవుతుందమ్మా, నేను ఇంటికి వచ్చేసరికి 8:30 to 9 అవుతుంది అని చెప్పి చెప్తుందనమాట. ఇక వాళ్ళ అమ్మ కూడా అమ్మాయి మాట కాదనలేక, ఓకే తల్లి జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పి చెప్తుంది. ఇక వాళ్ళ నాన్న ఫోన్ చేసిన తర్వాత, అమ్మాయి ఇంటికి వచ్చిందా, టైం వచ్చేసి 5 అయింది కదా, కాలేజ్ నుంచి 5 కల్లా వచ్చేస్తుంది కదా, మరి అమ్మాయి ఇంటికి వచ్చిందని చెప్పి అడుగుతాడు. ఇక సినిమాకు వెళ్ళింది అమ్మాయి అని చెప్తే తన భర్త తననేమన్నా కోప్పడతాడేమోనని చెప్పి, లేదండి దాని ఇంకా రాలేదు, వస్తుందిలే, ఈరోజే కదా లాస్ట్ ఎగ్జాము, కాస్త ఫ్రెండ్స్తో సరదాగా రిలాక్స్ అయ్యి వచ్చిద్దేమోలే, వస్తుందిలేండి అని చెప్పి చెప్తుందనమాట. ఏంటి ఇలా మాట్లాడతావు, టైం అయితే కాలేజ్ టైం కూడా అయిపోతే ఇంకా రాలేదని చెప్తావేంటని చెప్పి కోపంగా అరిసి ఫోన్ పెట్టేసి వెంటనే వాళ్ళ
వాళ్ళ అమ్మాయి సెల్కి ఫోన్ చేస్తాడనమాట. వాళ్ళ అమ్మాయి సెల్కి 10 సార్లు చేస్తాడు, దగ్గరగా 10 సార్లు కూడా ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. అంటే ఫోన్ ఆ అమ్మాయి స్విచ్ ఆఫ్ చేసుకొని థియేటర్లో కూర్చుంది, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక మళ్ళీ వెంటనే వాళ్ళ ఆవిడకి ఫోన్ చేస్తాడు. ఏంటి అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అసలు తను ఎక్కడికి వెళ్ళింది, ఏంటి సిటీలో పొజిషన్ ఎలా ఉందో నీకు తెలుసా, అమ్మాయిల్ని బయటికి పంపించకుండా జాగ్రత్తగా ఉంచుకోమని చెప్తున్నారని చెప్పేసరికి వాళ్ళ అమ్మకు కూడా కొంచెం ఒక చిన్న కంగారు అనేది మొదలవుతుంది. వెంటనే చెప్పేస్తుంది అనమాట, ఇలా ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చెప్పి కొంచెం స్ట్రెస్గా ఉంది, ఇన్ని రోజులు మైండ్ రిలాక్స్ అవుతుంది అని చెప్పి సినిమాకి వెళ్తానంటే నేను కాదని లేకపోయానండి. అమ్మాయి సినిమాకి వెళ్ళింది, వచ్చేస్తుంది, మీరు కంగారు పడకండి, అమ్మాయి జాగ్రత్తగానే వస్తుంది, ఫ్రెండ్స్తో వెళ్ళిందని చెప్పి చెప్తుంది అనమాట. ఇక తను కంగారుగా ఆఫీస్ తనకి 6:30, 7కి అయిపోతే ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసరికి అమ్మాయి రాదు. ఏం కాదండి, నాకు చెప్పింది అమ్మాయి 8కి సినిమా అవుతుందమ్మా, 8:30కి నేను వస్తానని చెప్పిందని చెప్పి వాళ్ళమ్మ కొంచెం కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ ఇతనికి చాలా టెన్షన్గా ఉంటుంది. ఇక 8 అవుతుంది, 8:30 అవుతుంది, 9 అవుతుంది, అయినా కూడా అమ్మాయి రాదు. తరువాత 9:30కి అమ్మాయి వస్తుందన్నమాట. ఇక వెంటనే తలుపు తీయంగానే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా టీవీ దగ్గర కూర్చొని సోఫాలో టెన్షన్ పడుతూ ఉంటారనమాట. ఈ ఇంట్లో జరిగిన గొడవ అంతా కూడా అమ్మాయికి ఏది తెలియదు కాబట్టి వెంటనే తను చాలా స్పీడ్గా పరుగున వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని, నాన్న నేను బాగా ఎగ్జామ్ రాశానని చెప్పి చెప్దాం అనుకునే టైంకి వాళ్ళ నాన్న అమ్మాయిని దూరంగా నెట్టేసి చెంపకేసి చెల్లుమని చెప్పి గట్టిగా కొడతాడనమాట. అలా కొట్టేసరికి అమ్మాయి షాక్ అవుతుంది. అసలు ఏంటి, నేను ఇంటికి వస్తే డాడీ నన్ను ప్రేమగా రిసీవ్ చేసుకోకుండా ఇలా కొట్టాడేంటి అని చెప్పి బాగా షాక్ అయిపోయి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ నైట్ అంతా కూడా అలాగే అమ్మాయి ఏడుస్తూ అంతే పడుకుంటుంది. ఈ పేరెంట్స్ ఇద్దరు కూడా అన్నం తినకుండా ఇంట్లో జరిగిన గొడవకి వాళ్ళు కూడా కొంచెం ఫీల్ అవుతారు కదా, ఒక్క అమ్మాయిని కొట్టేసరికి ఫీల్ అవుతారు కదా. ఇక వారిద్దరు కూడా బాధపడుతూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పడుకున్నారనమాట. ఇక తెల్లారిన తర్వాత అంతగా మంచిగా రెడీ అయిపోయి వాళ్ళ అమ్మ మంచిగా టిఫిన్ పెడుతుంది, బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెడుతుంది. వాళ్ళ నాన్న వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటాడు, వాళ్ళ నాన్నకి వడ్డిస్తుంది. ఏది అని చెప్పంటే అప్పటికి వాళ్ళ నాన్న కొంచెం కూల్ అవుతాడు. ఒక నైట్ అంతా గడుస్తుంది, టెన్షనే ఉండదు, ఎందుకంటే అమ్మాయి సేఫ్గా ఇంటికి వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్న ముందు ఆ టెన్షన్ నుంచి బయటపడిపోయి తను మంచిగా ఇప్పుడు మామూలు అయిపోతాడనమాట. ఇక అమ్మాయి పిలువు, టిఫిన్ చేస్తానికి రమ్మని చెప్పు అని చెప్పి వాళ్ళ ఆవిడతో చెప్తాడు. వాళ్ళ ఆవిడ అమ్మాయిని పిలుస్తుంది. నేనైతే ఆయన ఉన్న దగ్గరికి నేను రాను, నేను ఆయన దగ్గర కూర్చొని నేను టిఫిన్ చేయను, ఆయన వెళ్ళిన తర్వాత నేను తింటాను, నాకు ఆయనతో మాటలేం అవసరం లేదని చెప్పి గట్టిగా చెప్తుంది అనమాట వాళ్ళ అమ్మకి. ఇదంతా కూడా వాళ్ళ నాన్న అయితే బయట కూర్చొని వింటూనే ఉంటాడు, కొంచెం నవ్వుకుంటాడు. మా అమ్మాయికి నా మీద కోపం వచ్చింది, మా అమ్మాయి అలిగింది అని చెప్పి నవ్వుకుంటాడు. ఇక ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అమ్మాయి బీటెక్ జాయిన్ అవుతుంది, బీటెక్ 3rd ఇయర్లోకి వెళ్తుంది. అయినా కూడా 3 సంవత్సరాలు అంటే దగ్గర ఇంటర్ 2nd ఇయర్ నుంచి బీటెక్ 3rd ఇయర్ వరకు దగ్గర 3.5 సంవత్సరాల వరకు ఆ అమ్మాయి కంప్లీట్గా వాళ్ళ నాన్న కొట్టిన ఒకే ఒక్క దెబ్బతో వాళ్ళ నాన్నతో మాట్లాడడం మానేసింది. ఇక సడన్గా బీటెక్ 3rd ఇయర్కి వచ్చిన తర్వాత ఒక అబ్బాయిని ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ ఎదురుగా నుంచోబెట్టి, అప్పుడు వాళ్ళ నాన్న కూర్చొని ఉంటాడు. వాళ్ళ నాన్నకి ఈ అమ్మాయికి మాటలు లేవు కదా, వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ నాన్న కూర్చొని ఉంటాడు. ఇక వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎదురుకు చెప్తుంది, ఈ అబ్బాయిని నేను లవ్ చేస్తున్నాను, ఈ అబ్బాయి నాకు ఎప్పుడో నుంచో తెలుసు, ఇంటర్ 2nd ఇయర్లో ఇంటర్ 1st ఇయర్లో ఉన్నప్పటి నుంచి తెలుసు, చాలా మంచివాడు, మంచిగా చదువుతాడు, తనకి ఇప్పుడు క్యాంపస్లో కూడా తనకి జాబ్ కూడా వచ్చేసింది, తను మంచిగా ఉన్నాడు, నేను ఇప్పుడేదో మీ పర్మిషను లేదా ఆయన పర్మిషన్ తీసుకుందామని చెప్పి నేనైతే చెప్పడం లేదు, ఇతను నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, జస్ట్ మీకు నేను తెలియజేస్తున్నా, అంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా, మీరు నాకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, నేను ఎలాగైనా కానీ పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయి తెగేసి చెప్తుందనమాట. చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న కూడా అప్పటికి అమ్మాయితో 3.5 సంవత్సరాల నుంచి పలకకుండా ఉండి అమ్మాయి తీసుకునే నిర్ణయం ఏదైనా కానీ కరెక్ట్గానే ఉంటుంది, అయినా ఒక తండ్రిగా నేను చేసే ప్రయత్నం నేను చేయాలి అని చెప్పి ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా కనుక్కుంటాడు. అంతా కనుక్కున్న తర్వాత అబ్బాయి చాలా మంచివాడు, మంచి ఫ్యామిలీ, మంచిగా ఆస్తి ఉంది, మంచిగా చదువు ఉంది, తనకు ఉద్యోగం వచ్చింది, తను కరెక్ట్ పర్సన్నే సెలెక్ట్ చేసుకుంది, నేనైనా ఇంతకంటే మంచి సంబంధాన్ని నేను తీసుకురాను కదా అని చెప్పి అనుకొని ఇక పెళ్ళికి తను కూడా ఓకే చెప్తాడనమాట. ఇద్దరికి కూడా ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఎంగేజ్మెంట్ అయిపోయి ఒక 2 నెలలు అయితే గడుస్తుంది. 2 నెలల తర్వాత ఆ అమ్మాయికి కూడా మంచిగా జాబ్ వస్తుంది. ఆ అమ్మాయి కూడా ఇద్దరు కూడా ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా వర్క్ చేసుకున్న తర్వాత
ఒకరోజు ఆ అమ్మాయికి ఆఫీస్లో వర్క్ సాయంత్రం వరకు ఉంటుంది ఇద్దరికి కూడా, అంటే అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి వర్క్ ఈవినింగ్ ఒక 6:30 వరకు ఉంటుంది. ఒకరోజు అబ్బాయి సడన్గా మధ్యాహ్నం నుంచి నాకు హెల్త్ బాగాలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి తనని సాయంత్రం ఆటోలో రమ్మని చెప్పి వస్తాడు. అంటే డైలీ ఇద్దరు కూడా కలిసే వెళ్తారు. ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి ఆ అబ్బాయి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈరోజు తను ముందే వెళ్తుంటే సరే ఏదోలే తనకి హెల్త్ బాగాలేదేమోలే, సరే నేను ఆటోకి వెళ్దాంలే అని చెప్పి అనుకొని ఆ అమ్మాయి కూడా ఓకే అని చెప్పి వెళ్ళండి జాగ్రత్తగా అని చెప్పి పంపిస్తుంది అనమాట. ఇక ఈవినింగ్ 6:30కి తన ఆఫీస్ అయిపోయిన తర్వాత తను ఒక ఆటో బుక్ చేసుకొని ఆటోలో వస్తూ ఉండగా ఈ అబ్బాయి మరొక అమ్మాయితో కనిపిస్తాడు. ఆ అమ్మాయితో చాలా క్లోజ్గా ఉంటాడు, మంచిగా ఇద్దరు కూడా దగ్గరగా ఉంటారు. ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయికి అబ్బాయి ముద్దు పెడుతూ ఉంటాడు. ఇదంతా కూడా తన కళ్ళతో చూసి ఒక హోటల్ దగ్గర అక్కడే ఆగిపోయి ఒక్క నిమిషం కూడా తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక గబా గబా అబ్బాయి దగ్గరికి వెళ్ళి తన షర్ట్ అంటే తన కాలర్ పట్టుకొని ముందుకి లాగి తన చెంప మీద అటు ఇటు పెల్మని చెప్పి దెబ్బలు కొట్టేసేసి, ఎంత దుర్మార్గుడివి, నిన్ను ఎంత నమ్మాను, నిన్ను దాదాపుగా నేను 4 years నుంచి లవ్ చేస్తున్నాను, మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా నువ్వు ఇలా ఈ అమ్మాయితోటి చాలా అసహ్యం వేస్తుంది నాకు నిన్ను చూస్తుంటే, ఇక నీకు నాకు పెళ్ళి వద్దు, నువ్వు ఇంత రోడ్ అనుకోలేదు, అంటే నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు, నీ కళ్ళే చూడాలంటేనే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఒక మాట కాదు 2 మాటలు కాదు, నోటికి ఇష్టం వచ్చినట్లుగా తిట్టి కోపంగా ఆటోలో మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. ఇక కొంచెం సేపు గడిచిన తర్వాత, అంటే ఒక 1 hour గడిచిన తర్వాత ఆ అబ్బాయి కూడా తన ఇంటికే వెళ్తాడు, ఆ అమ్మాయి ఇంటికే వెళ్తాడు. అప్పటికి ఒక రూమ్లో కూర్చుని అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. జరిగిందంతా కూడా వాళ్ళ అమ్మకి చెప్తుంది అనమాట. ఇక తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఎవరనుకుంటున్నావు, తను నా చెల్లి, నా పెద్దమ్మ కూతురు, తను నన్ను కలవడానికి వచ్చింది. తను ఇద్దరం కూడా నువ్వు ఆటోలో రావడం చూసి కావాలనే మేమిద్దరం దగ్గర అయినట్లుగా, అంటే దగ్గరగా హక్ చేసుకున్నట్లు, ముద్దు పెట్టుకున్నట్లుగా కావాలనే మేము యాక్షన్ చేశాము. కానీ నువ్వు అది నిజమే అనుకొని నమ్మి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టావు. అసలు నేనేంటో నీకు తెలుసు, 4 సంవత్సరాల నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు. కాలేజీలో నేను అమ్మాయిలతో ఎలా ఉంటాను, ఎలా మాట్లాడతాను, అసలు నా గుణాలేంటి, నాకు మంచి గుణాలేంటి, నాకున్న చెడ్డ అలవాట్లేంటి, A to Z మొత్తం నీకు తెలుసు. నన్ను కంప్లీట్గా నువ్వు అర్థం చేసుకున్న తర్వాతే నువ్వు నన్ను ప్రేమించావు కదా, నాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు కదా, మరి అలా ఎలా నన్ను ఒక్కసారి అట్లా చూడంగానే నన్ను చెడ్డవాడిగా నువ్వు నిర్ణయం చేసుకొని నన్ను కొట్టి ఇష్టం వచ్చినట్లుగా తిట్టావు. ఇదే మీ డాడీ 4 years బ్యాక్, అంటే 4 సంవత్సరాల క్రితము మీ నాన్న కూడా నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను కొట్టాడు అని చెప్పి మీ నాన్నతో పలకటం మానేసేసావు నువ్వు. మరి ఇప్పుడు నా విషయంలో నువ్వు చేసింది కూడా అదే కదా. అంటే అప్పుడు మీ నాన్న నీ పట్ల చేసిన విషయంలో నీకు కోపం ద్వేషం కనిపించింది, కానీ తను ప్రేమతో చేశాడు. ఇప్పుడు నువ్వు నా మీద కోపం ద్వేషం చూపించావు, కానీ ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ ప్రేమే కదా, నా మీద ఇష్టం ఉండపట్టే కదా నువ్వు అలా రియాక్ట్ అయ్యావు అని చెప్పి ఆ అమ్మాయిని కన్విన్స్ చేస్తాడనమాట. అప్పుడు ఆ అమ్మాయి కూడా అవును కదా అని చెప్పి అనుకుంటుంది. అవునా, నీ చెల్లా అలా అంటే అలా ఎలా దగ్గరికి చూసేసరికి నాకు చాలా కోపం వచ్చింది, చాలా బాధ వేసింది అని చెప్పి ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుందనమాట. నేను మొత్తం అర్థం చేసుకున్నాను, మీ నాన్న తప్పేమీ లేదు, మీ నాన్న నిన్ను కన్న తండ్రి, నువ్వు చిన్నప్పటి నుంచి నిన్ను ఒక్కగానొక్క కూతురు అని చెప్పి నిన్ను ప్రేమగా చూసుకున్నారు ఇద్దరు కూడా. అటువంటిది తనతో నువ్వు 4 సంవత్సరాలు మాట్లాడలేదు. పోయిన ఈ 4 సంవత్సరాల లైఫ్ని నువ్వు తనతో మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతావా? నువ్వు నన్ను ప్రేమించావు అని చెప్పంగానే నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్ చేసి నేనే నీకు కరెక్ట్ అని చెప్పి తనే నాకు ఎంగేజ్మెంట్ చేయడానికి రెడీ అయ్యాడు. తను ఎంత బాధపడుతున్నాడో తన ఫీలింగ్స్ ఒక్కసారైనా నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేసావా? నా 4 సంవత్సరాలు పోయిన లైఫ్ అనేది మళ్ళీ తిరిగి వస్తుందా? మీ నాన్న నిన్ను ఎంత మిస్ అయ్యాడో తెలుసా అని చెప్పి తనకు చెప్తాడనమాట. చెప్పేసరికి ఇక తనకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఒక్కసారిగా తన నాన్న దగ్గరికి వెళ్ళి తన పాదాల మీద పడి సారీ నాన్న, నన్ను క్షమించు అని చెప్పి నమస్కరించుకుంటుంది అనమాట. అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక, బిడ్డ ఇదంతా కూడా ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా చూసే ఉంటావు కదా తల్లి,
ఎప్పుడైనా కానీ మన అనుకున్న వాళ్ళే మన మీద కోపాన్ని చూపిస్తారు, మనల్ని ఒక దెబ్బ వేస్తారు. అలా అని చెప్పి తల్లిదండ్రుల పట్ల లేదా తోబుట్టువుల పట్ల లేదా ఇద్దరు భార్యాభర్తల మధ్య ఎటువంటివైనా కానీ గొడవలు జరగడం అనేది చాలా సర్వసాధారణం. అటువంటి సమయంలో ఒకరిని ఒకరు కోపగించుకుంటారు, అలుగుతారు, బెట్టు చేసుకుంటారు, ఒకరికొకరు మాట్లాడకుండా ఉంటారు. కానీ ఈ ఒక్క క్షణం అతని మీద లేదా ఆవిడ మీద నీకు కోపం వచ్చి ఉండవచ్చు, అది తప్పు లేదు. కానీ అంతకు ముందు నీకు అతను ఎన్ని సంవత్సరాలుగా తెలుసు? నీ తల్లిదండ్రులు అయితే నిన్ను అంటే నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, నీకు ఊహ రాని దగ్గర నుంచి నిన్ను భూమి మీదకి తీసుకువచ్చిందే వాళ్ళు కదా. మరి నీ కోసం ఎన్ని కష్టాలు పడ్డారు? ఒక్క మాట అనే అర్హత వారికి లేదా చెప్పు తల్లి? ఎవరైనా కానీ నీ మంచి కోరుకునేవారు అని చెప్పి నీకు తెలుస్తుంది కదా. అలా నీ మంచి కోరుకునేవారు నీ మీద కోప్పడినప్పుడు అలుగు, కోప్పడు వారిని. నువ్వు కూడా ఒక మాట అను, లేదు కాదు అని చెప్పి నేను అనడం లేదు. కానీ ఆ అలక అనేది కేవలం అర్ధగంట లేదా 1 గంట మాత్రమే ఉండాలి తప్పితే అది జీవిత కాలం కూడా నువ్వు ఆ యొక్క అలక అనేది వారి మీద చూపిస్తే పోయిన ఏ రోజు కూడా నీ కోసం తిరిగి రాదు అని చెప్పి గుర్తుంచుకో. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది. ఈ జీవితంలో నీ అనుకునే వాళ్ళు నీ జన్మలో చాలా తక్కువ మంది ఉంటారు కదా తల్లి. అందరూ స్వార్థపరులే. అలా స్వార్థం లేకుండా ఉండేది తల్లి, తండ్రి, భర్తకు భార్య, భార్యకు భర్త, పిల్లలు. ఇలా ఈ నలుగురు మధ్య కూడా కోపం, ఆవేశం, ద్వేషం ఇవన్నీ కూడా పెట్టుకుంటూ పోతే ఇక నీ జీవితానికి అర్థమేముంటుంది? ఒక్కసారి ఆలోచించు. ఈ యొక్క చిన్న జీవితంలో అలకలు, కోపాలు, తాపాలు, తిట్లు, గొడవలు ఇవన్నీ కూడా సహజమే. కానీ 1 గంట 2 గంటలు అంతకు మించి నువ్వు ఎటువంటి అలక ఎవ్వరి మీద చూపించవద్దమ్మా. ముఖ్యంగా నీ వాళ్ళ మీద చూపించే ప్రయత్నం అస్సలు చేయవద్దు. ఈ చిన్న జీవితం చాలా ఆనందంగా నువ్వు జీవించాలి అనుకుంటే నీకు నచ్చినట్లుగా వారికి నచ్చినట్లుగా బ్రతకడంలోనే ఆనందం ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఈ జీవితం అనేది భగవంతుడు నీకు ఇచ్చిన ఒకే ఒక్క అవకాశం తల్లి. ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోకూడదు బిడ్డ. ప్రతిరోజు కూడా మన కోసం వస్తూనే ఉంటుంది. కానీ పోయిన రోజు అంటే నిన్నటి రోజు అనేది ఏది కూడా నీ కోసం తిరిగి రాదు. కనుక నువ్వు పద్ధతిగా నడుచుకుంటే, నువ్వు మాట్లాడే మాట పద్ధతిగా ఉంటే, నీ ప్రవర్తన పద్ధతిగా ఉంటే ఎవరు నీ వారు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరితో నువ్వు అలగాలి, ఎవరితో నువ్వు అలగకూడదు, ఎవరితో నువ్వు ఎంతవరకు ఉండాలి, ఎవరితో నువ్వు ఎక్కువ చేయకూడదు, ఇవన్నీ కూడా నీకు ఇప్పటికే నీ జీవితం సగం పాఠాలు అనేది నేర్పించే ఉంటుంది. కనుక కోపాలు, ఆవేశాలు తగ్గించుకొని ప్రతి నిమిషం కూడా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయి తల్లి. ఈ నెల చివరిలో నీకు జరగబోయేది ఏంటో చెప్పేదా బిడ్డ? అందరితో నువ్వు సంతోషంగా గడపబోతున్నావు, ఆనందంగా ఉండబోతున్నావు. నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నావు. నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకోబోతున్నావు. అసలు జీవితం అంటే ఏంటో నీకు పూర్తిగా అర్థమైపోతుంది. అంతా కూడా నీకు నచ్చినట్లుగా ఉంటుంది. ఏదైనా కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. నీ చెయ్యి వరకు వచ్చింది ఏది కూడా నువ్వు చేజార్చుకోకుండా దక్కించుకునే ప్రయత్నం చేస్తే నీ జీవితం అంతా కూడా సంతోషంగా గడిపేంత అదృష్టం అనేది నేను నీకు ప్రసాదించబోతున్నాను. కనుక దేని గురించి భయపడకుండా, దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు, స్థిమితంగా ఉండు. నీ చుట్టుపక్కల ఒక పాజిటివిటీని అనేది ఏర్పరచుకో. నీతో మాట్లాడేవారు సంతోషంగా ఉండాలి. వారితో నువ్వు మాట్లాడడం వల్ల నువ్వు సంతోషంగా ఉండాలి. ఎవరు కూడా ఇక్కడ ఒకరికొకరు అన్యాయం చేసుకోకూడదు. ఎవరి స్వార్థాలు ఎవ్వరూ కూడా చూసుకోకూడదు. అంతా శుభం జరగాలి అంటే ఈ కొన్ని విషయాలు తెలుసుకుంటే చాలమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో ఆంతర్యం ఏంటో మీ అందరికీ ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది. మరి సందేశం అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.